బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే వచ్చేసి మనం కావలి నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతున్నాము బ్లాగ్ కోసం. ఒకరికి విషెస్ చెప్పాలి, అందుకే నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. 1 వీక్ బ్యాక్ నేను టికెట్స్ ట్రైన్కి వెళ్ళిపోవాలి, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయాను. ఇంకా ఇప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా వెళ్ళేసరికి నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరు నుంచి న్యూఢిల్లీకి ట్రైన్ ఎక్కాలి యాక్చువల్లీ అయితే. కానీ బాగా లేట్ అయిపోయేకి ఇంకా నెల్లూరుకి వెళ్తే ట్రైన్ అందదు, అందుకని ఒంగోలు కన్నా వచ్చి ట్రైన్ ఎక్కుదామని ఇటు సైడ్ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడే టికెట్ తీసుకున్నా, ఇప్పుడే జనరల్ టికెట్ తీసుకున్నా, అది కూడా రిజర్వేషన్ టికెట్ 1 వీక్ బ్యాక్ చేసుకుంటే కొంచెం లేట్ అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు జనరల్ టికెట్ వెళ్తున్నాను న్యూఢిల్లీకి. చాలా రిస్క్, అంతా ఫుల్ రద్దీగా ఉంటారు అనుకుంటా. టీసీతో మాట్లాడుకోవాలి, కొంచెం సీట్ అన్న రాసిమని చెప్పి టీసీతో మాట్లాడుకోవడం ఇంకా జనరల్ టికెట్తో వెళ్ళి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నాము. ఇక్కడ నుంచి చాలా లాంగ్ జర్నీ చేయాలి. ట్రైన్ అయితే ఇంకొక 20 మినిట్స్లో వస్తుంది. ఇంకా నా జర్నీ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం చాలా రిస్క్ అయింది ఈరోజు. నేను కానీ కావలి నుంచి రాకుండా నెల్లూరు గడెళ్ళు ఉంటే అసలు అందేదే కాదు ట్రైను. కావలి నుంచి ఒంగోలుకి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యిండేది. ఇప్పుడైతే మనం ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసి ఇంక తర్వాత విషయాలను ఇప్పుడు మాట్లాడుకుందాము. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ తాంబార్ నుంచి న్యూఢిల్లీ దాకా ఉంటుంది. ఇప్పుడు మనం టైం వచ్చేసి 10:30 అయింది. ఇంకొక 8 మినిట్స్లో మనకి ట్రైన్ ఉంది ఒంగోలు నుంచి. మనకి ఇప్పుడు ఒంగోలు నుంచి ఇప్పుడు 10:30కి ట్రైన్ ఎక్కామంటే రేపు కాకుండా ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 6-6:30 కల్లా న్యూఢిల్లీ దిగేస్తాము. టోటల్ వచ్చేసి 36 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా మనం వ్లాగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను ఒకరికి విషెస్ చెప్పడానికి న్యూఢిల్లీకి వెళ్తున్నాను. చాలా ఇంపార్టెంట్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను వెళ్ళాల్సి ఉంది. నేను ఒక వారం క్రితమే, కానీ అప్పుడు ఏంటంటే టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాను, అంతా సెట్ అయిపోయింది. సెకండ్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేసుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది, కుదరలేదు వెళ్ళడం. ఆ రోజైతే డబ్బులు అంతా ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా టైం దగ్గర పడింది. అందుకని నేనైతే ఇప్పుడు టికెట్స్ బుక్ చేద్దామని 2-3 డేస్ బ్యాక్ చూశాను, చెక్ చేశాను ఒకసారి. అసలు 1 మంత్ దాకా అసలు ఒక సీటు కూడా ఖాళీ లేదు. ఏసీలో కానీ స్లీపర్లో కానీ అసలు ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకా కుదరదు, రిజర్వేషన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడో చూపిస్తుంది, 22నో 24 నెక్స్ట్ మంత్లో. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వెళ్ళాలి. అందుకని నేను జనరల్ టికెట్ మీద జర్నీ చేస్తున్నాను. టీసీతో మాట్లాడుకోవడమే తప్పదు, ఆడేమంటాడో మనకైతే అర్థం కావట్లేదు. నార్మల్గా నేనేంటంటే బైక్ మీద ట్రావెల్ చేస్తే అప్పుడే ట్రైన్ అంటున్నాడు అనుకుంటున్నారేమో, కానీ నాకు ఎక్కువ బైక్ మీద ట్రావెల్ చేయడం అయితే ఇష్టం. ఎందుకంటే మనకు ఎక్కడ నచ్చితే అక్కడ ఆపుకోవచ్చు బైక్, ఏమైనా లొకేషన్ కనపడినా చూసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ట్రైన్ అంత ఫ్రీగా ఉండలేము అనుకుంటాను. ట్రైన్ అంటే ఇంకా ఒకే రూట్లో వెళ్తూ ఉంటుంది, కానీ కొంచెం నిద్ర మాత్రం బాగా ఫుల్గా నిద్రపోవచ్చు అనుకుంటా ట్రైన్ అయితే మాత్రం. కానీ నా బైక్ వేసుకొని న్యూఢిల్లీ దాకా జర్నీ చేయాలంటే ప్రజెంట్ అయితే కొంచెం కష్టం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మాత్రం బైక్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఆ బైక్ వేసుకొని న్యూఢిల్లీ దాకా జర్నీ చేయడం అది కూడా ఇప్పుడు అంటే కొంచెం కష్టం. అందుకని నేను ట్రైన్ ప్రిఫర్ చేశాను. ఈ ట్రైన్లో మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే కొంచెం కష్టం అనుకుంటాను. మనం జనరల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి వాడు సీట్ కన్ఫర్మ్ చేసినంతవరకు కష్టం. సీట్ కన్ఫర్మ్ చేశారంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకు జర్నీ చేయడానికి. ప్రజెంట్ అయితే మాత్రం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అదే నెల్లూరుకి వెళ్ళి ఉంటే అసలు దొరికేది కాదనుకుంటా నాకు ట్రైను. చాలా అసలు దొరికేది కాదు, నేను చెక్ చేశాను. అప్పుడు నేను వచ్చేసి 9-8కి ఉంది ఆడ, నేను 8 అయింది కావిలో కరెక్ట్గా. నేను మా ఇంటి దగ్గర నుంచి కావలి స్టేషన్కి వచ్చేసరికి 8 అయింది. నెల్లూరులో ట్రైన్ మాత్రం కరెక్ట్గా 9-8కి వస్తుంది. కరెక్ట్గా గంటకి నెల్లూరుకి వెళ్ళాలంటే ఇంపాసిబుల్, 1.5 గంట పట్టుద్ది. కావలి నుంచి నెల్లూరుకి జర్నీ చేయాలంటే బస్సులో 1.5 గంట కన్ఫామ్గా పడుతుంది. కానీ గంటలో జర్నీ చేయడం కష్టమని ఎలాగో మనం న్యూఢిల్లీకి కదా వెళ్ళేది, నెల్లూరులోకి వెళ్ళి ఎక్కినా కానీ ట్రైన్ ఇటు సైడ్ రావాలి. అందుకని కావలిలో అప్పుడే హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇంకా టికెట్ కూడా తీసుకోలేదు, ఎక్కేసాను. టికెట్ తీసుకోకుండా ఇంకా అప్పుడే వచ్చేసింది, ఇంకప్పుడే ఎక్కేసి ఒంగోలు దిగాను. ఒంగోలు దిగి ఇక్కడికి వచ్చి తీసుకున్న టికెట్ టీసీ కానీ తగలు ఉండాలి, ఇంక అంతే నా జీవితం.
ఈ పాటికి కేసు రాసేసేవాడు అనుకుంటాను. కానీ ప్రజెంట్ అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎట్లాగో ఇప్పుడు కరెక్ట్ టయానికి హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉండబట్టి నేను ఒంగోలుకు రాగలేను. లేకపోతే అది కూడా లేకపోతే బస్సుకు రావాల్సి వచ్చేది, కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒంగోలులో అయితే మనం గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అందుకుంటున్నాము. లోపల ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో, ఫుల్గా ఉంటారనుకుంటా జనాలు. టికెట్స్ మాత్రం ఖాళీ లేవు. ఏమవుద్దో ఏమో చూడాలి. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. స్లీపర్ క్లాస్లో ఎక్కేసాను. ఎవడైనా టీసీ ఏమైనా తగలలేదు. వాడు తగిలితే కొంచెం బాగుండు, కొంచెం మాట్లాడి సీట్ అయితే రాపించుకోవచ్చు. ట్రైన్ ఏమో బాగా స్పీడ్గా వెళ్తుంది. బాయ్ బాయ్ ఒంగోలు. దాకా టీసీతో బాగా డిస్కషన్ జరిగింది. పావు గంట డిస్కషన్ జరిగితే 6 గంటలు ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. స్లీపర్ క్లాస్ అనుకున్నారు, కాకపోతే ఎమర్జెన్సీ విండో సీట్ దొరికింది. అది కొంచెం హ్యాపీ. జనాలు మాత్రం కొంచెం లైట్గా ఉన్నారు, మరీ హెవీగా లేరు. ఈ నుంచి మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఎవరన్నా చూడాలనుకున్నా బాగా చూసుకోవచ్చు, అంటే లొకేషన్ చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ మాత్రం కొంచెం స్పీడ్గానే వెళ్తూ ఉంది. మనం 12:55కి రావాల్సిందే, 12:50కే వచ్చేసింది. ఇంకొచ్చేసి 1:05కి బయలుదేరదాడి నుంచి కరెక్ట్ టైంకే రీచ్ అవుతున్నాడు. ఇంకా కొంచెం స్పీడ్గానే లాగేస్తున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఖమ్మం. బాగా స్పీడ్గా లాగేస్తున్నాడు, నేను లేట్ చేయట్లేదు. మనం కరెక్ట్ టైంగా రీచ్ అయిపోతాం అనుకుంటా. సూపర్ ఫాస్ట్ కదా, గ్రాండ్ ట్రంక్ అంట, న్యూఢిల్లీ కాబట్టి త్వర అంటే స్పీడ్గా లాగిచ్చేస్తున్నాడు, ఎక్కువ లేట్ చేయకుండా. మనకైతే ఎమర్జెన్సీ సీట్ అయితే వచ్చింది. కొంచెం వీడియో షూట్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మన సీట్ వచ్చేసి అక్కడ మన సీటు. ప్రజెంట్ అయితే వేరే బ్రదర్ కూర్చో ఉన్నాడు, నేను బయటకు వచ్చున్నాను. ఇది మన భోగి అయితే. సో గైస్, టుడే అయితే ఇప్పుడు 8 అవుతుంది కరెక్ట్గా టైం వచ్చేసి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి బలహార్ష స్టేషన్కి అయితే వచ్చింది. ఇది బలహార్ష అంట, మహారాష్ట్రలో స్టార్టింగ్ అంటే కొంచెం 2-3 స్టేషన్లు దాటి వచ్చింది. ఇది ఒక పెద్ద జంక్షన్ లాగా ఉంది. ఇది బలహార్ష అంటే జంక్షన్ లాగా కాదు, కొంచెం పెద్ద స్టేషన్ లాగా ఉంది. అంటే ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్ కూడా స్టార్ట్ అవుతాయి అనుకుంటా. వాటర్ లైనింగ్ కూడా ఉంది ఇక్కడ. కొంచెం పెద్ద స్టేషన్ లాగా ఉంది. ట్రైన్ ఆపాడు ఇక్కడ. చాలా సేపు నుంచి, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆగిపోయి ఉంది. మరి నాకు అర్థం కావట్లేదు, ఏమన్నా క్రాసింగ్ పెట్టాడు అనిపిస్తుంది. కానీ ట్రైన్లో మాత్రం ఫుల్ రద్దీగా ఉన్నారు. జనరల్ బోగిలో మాత్రం అస్సలు ఎప్పుడు జర్నీ చేయకూడదు, చాలా కష్టం జనరల్ బోగిలో జర్నీ చేయడం. స్లీపర్ క్లాస్ అయినా లేకపోతే ఏసీకి వచ్చి చాలా బెస్ట్ అనుకుంటా ఏసీ అయితే. కానీ బట్ నాకు తప్పలేదు, ఇంకా రావాల్సి వచ్చింది. మీరు మాత్రం జనరల్ బోగిలో ట్రావెల్ చేయొద్దు, చాలా కష్టం, ఫుల్ రద్దీగా ఉన్నారు. నేను వచ్చిన ట్రైన్ చూడండి ఎలా ఉన్నారు. ట్రైన్ ఇప్పుడు ఆమ్లా జంక్షన్కి రీచ్ అయింది. ఇప్పుడు టైం కరెక్ట్గా 2:48 అయింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుందో తెలియదు. కొంచెం చిన్న షార్ట్ తీసుకుందాం అని వచ్చాను. ఎక్కువసేపు ఆగట్లేదు. హాయ్, ट्रैवलिंग बॉय ऑफिशियल, हमारा यूट्यूब चैनल नेम ट्रैवलिंग बॉय ऑफिशियल। सर्च करो ना यार, सब चेक करो यार, मैं देखा करूँगा।
ट्रैवलिंग बॉय ऑफिशियल। హాయ్ గాయ్స్, ఇప్పుడే భూపాల్కి వచ్చిన ట్రైను. ఇక్కడ మాత్రం ఫుల్ రద్దీగా ఉంది. జనాలు మాత్రం చూడండి నెట్టుకుంటున్నారు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఫుల్ క్రౌడ్ దంచేస్తున్నారు. ఎలాగో ఫస్ట్ నుంచి మనకు సీటు దొరికింది కాబట్టి సరిపోయింది. సీటు కానీ దొరకలేదంటే ఇంకా నలిగిపోవడమే. నిమ్మకాయని పిండినట్టు పిండేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఒక్కరికి తెలుగు రాదు, అంతా హిందీనే. తెలుగు వాళ్ళు మాత్రం ఒకరు కూడా తగలేదు, మొత్తం హిందీనే. హిందీ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు అయితే ఇంగ్లీష్, అంటే ఎక్కువ శాతం హిందీయే మాట్లాడతారు అంత. ఇప్పుడే భూపాల్ నుంచి స్టార్ట్ అయింది ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. క్రౌడ్ చూడండి, డోర్ దగ్గర ఎలా ఉన్నారు చూడండి. ఫుల్ క్రౌడ్, కొంచెం కూడా గ్యాప్ లేదు, పడిపోవాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. కొంచెంసేపు ఇలా డోర్ దగ్గరకు వచ్చి షూట్ చేసుకుందామని కష్టంగా ఉంది. ఇప్పుడే భూపాల్ నుంచి బయలుదేరింది ట్రైను. నెక్స్ట్ వచ్చేసి వారాహి స్టేషన్ వస్తుంది. మనకి మథురా వెళ్ళిందాక ఇలాగే ఉంటుంది అనుకుంటా. మథురాలో చాలా ఖాళీ అవుద్ది, అంటే చాలా మంది మథురాలో దిగేస్తామని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం భూపాల్లో ఉన్నాం. तुम्हारा नाम क्या है? हमारा नाम अजय यादव। अजय यादव। My name is Lokesh Devarkonda. I am from AP. Where are you from? Jhansi. Jhansi. Where are you going? मथुरा। तुम्हारा नाम भैया? सोनू यादव। सोनू यादव जी। Both are brothers? जी, yeah. My name is Lokesh Devarkonda. Okay. Some you tell me. Okay. I'm going to New Delhi. Oh, New Delhi. Just take one. Your brother? नाम क्या है? सोमनाथ यादव। विनायक जी को। హాయ్ గాయస్, స్టేషన్ వచ్చేసి గవాలియర్ జంక్షన్లోకి వచ్చాము. ప్రజెంట్ అయితే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళకి తెలుగు రాదంట, కొంచెం ఇంగ్లీష్ ఆర్ హిందీ అంట. అందుకని కొంచెం ఇంగ్లీష్లో కొంచెం పరిచయం చేసుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఝాన్సీ స్టేషన్ నుంచి మథురా స్టేషన్కి వెళ్తున్నారు. కానీ నన్ను అడిగారు వాళ్ళు, ఒక్కడే ట్రావెల్ చేస్తున్నా ఎవరన్నా ఉన్నారని. ఒక్కనే ట్రావెల్ చేస్తున్నాను అలాగే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక్కనే ఏపీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నానంటే, అది కూడా జనరల్లో. కాకపోతే కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు, కొంచెం ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఎన్నో స్టేషన్లు దాటుకొని ఎన్నో రాష్ట్రాలు దాటుకొని ఇంత దూరం వచ్చున్నాము. ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చేసి ఆగ్రా క్యాంట్లో ఆగుంది. ఇక్కడ ఒక 10 minutes దాకా ఆగుతుందంట. అందుకని కొంచెంసేపు బయట దిగి కొంచెం రిలాక్స్ అవుతున్నాను. లోపల మాత్రం ఫుల్ క్రౌడ్. కానీ ఎందుకంటే కొంచెం నచ్చింది జనరల్ బోగీలో ట్రావెల్ చేయడం. ఎందుకంటే కొత్త పరిచయాలు, కొత్త మంది, అంటే కొంతమందిని కలవడం చాలా బాగుంది ఈ ఫీలింగు. అదే నేను కానీ రిజర్వేషన్లో కానీ ఏసీ బోగీలో కానీ
ట్రావెల్ చేస్తుంటే పెద్దగా పరిచయాలు కాదనుకుంటాను, ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడైతే కొంతమంది ఎక్కడం, కొంతమంది దిగడం, కొత్త వాళ్ళు రావడం, మళ్ళీ ఉన్నవాళ్ళు మళ్ళీ దిగేయడం, మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం ఇలా ఉండింది. చాలామంది పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అందులో పరిచయం వాళ్ళంతా చాలామంది నాకు సపోర్ట్ చేశారు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే ట్రైన్ బయలుదేరుతుంది, మనం అయితే స్టార్ట్ అవుదాం. ట్రైన్ బయలుదేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ తెలుసా? 1 సెకండ్. నిజాముద్దీన్, న్యూఢిల్లీ. దీని తర్వాత వచ్చి న్యూఢిల్లీ ఒక 10 మినిట్స్లో బయలుదేరుతుందంట. విషయం ఏంటంటే ట్రైన్ ఒక 1:30 గంట నుంచి ఆపేసాడ. 1:30 గంట నుంచి చేయడం ట్రైన్ ఒక ఎన్ని నుంచి వెళ్ళలేదు. ఏమో కానీ పక్క స్టేషనే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది న్యూఢిల్లీ స్టేషను. కానీ ఒక 1:30 గంట నుంచి ట్రైన్ ఏరే స్టాప్ చేస్తున్నాడు. ఏమన్నా క్రాసింగ్ ఉందేమో తెలీదు. అడిగితే ఇంకా 20 మినిట్స్ పట్టద్దని చెప్తున్నారు. ఏవో మనం వెయిట్ చేయాలి, తప్పదు. బాయ్. ఇంకో 5 మినిట్స్ పట్టద్దంట స్టార్ట్ అయ్యేకి. మనమైతే ఇంకా 5 మినిట్స్లో మనం భోగి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఫుల్ సౌండ్ వస్తుంది ఇంజిన్ దగ్గర. చూడండి, ఖాళీ అయిపోయింది ఢిల్లీ వచ్చేకి. మథురా నుంచే ఫుల్ ఖాళీ. మథురలో అయితే చాలామంది దిగేశారు. ఎంత ఫుల్ రద్దీ ఉండిందంటే ఫస్ట్ మథురాకు రాకముందు మీకు చూపించాను, చాలా ఫుల్గా ఉన్నారు క్రౌడ్. మథురా రాగానే అంతా దిగేశారు, ఒక్కరు లేరు. లైట్గా ఇంతే. వీళ్ళంతా అలాగే ఉన్నారు అక్కడి నుంచి. వీళ్ళంతా ఇప్పుడు దిగుతున్నారు అక్కడి నుంచి వచ్చి. కానీ మథురాలో అయితే చాలామంది దిగేశారు. ఫైనల్లీ I am reached Delhi. నాకు అర్థం కావట్లేదు ఎక్కడ కావాలి, ఎక్కడ ఢిల్లీ, ఎంత దూరం ట్రావెల్ చేసామా. మనమైతే టోటల్గా 7 స్టేట్స్ని కవర్ చేసాం. ఒకటి తెలంగాణ, అండ్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ ట్రైన్ మాత్రం స్టార్ట్ అయింది వచ్చేసి తమిళనాడులో స్టార్ట్ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ. ఎన్ని స్టేట్స్ని కవర్ చేసింది అంటే చాలా స్టేట్స్ని కవర్ చేసింది. ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రైన్ జర్నీ చేయడం ఫస్ట్ టైం. నేను టోటల్ 32 hours పట్టింది జర్నీ. నేను ఇక్కడ రీచ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇంత లాంగ్ జర్నీ నేను ఎప్పుడు చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకుందాం అనుకుంటాను. నేను అప్పటికి చేయించుకున్నాను, లాస్ట్ వీక్ రావాల్సింది కానీ కుదరలేదు, చెప్పాను మీకు. కానీ ఇప్పుడైతే జనరల్ టికెట్ తీసుకొని వచ్చేసాను. కానీ జనరల్ టికెట్ తీసుకొని రావడం నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొత్త వాళ్ళు పరిచయాలు, చాలామంది కొత్త పరిచయాలు అయ్యాయి. చాలామంది కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ భయా. అండ్ ఫైనల్లీ న్యూఢిల్లీ రీచ్ అయిపోయాను. ఈ బోర్డు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
మనం న్యూఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చింది. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది, ఒక్కరు లేరు. కానీ నాకు ఈ ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం వెళ్ళి చాలా కొంచెం హ్యాపీ అనిపించింది. కొత్త కొత్త పరిచయాలంతా. నా సైడ్ నుంచి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అని అంటే ఒంటరిగా ట్రావెల్ చేయండి. ఒంటరిగా ట్రావెల్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నిన్ను నువ్వు కొత్తగా చూసుకుంటావు, నీకు నువ్వే పరిచయం అవుతావు కొత్తగా. నన్ను అడిగితే ఎప్పుడైనా సరే ఒంటరిగా ట్రావెల్ చేయండి. కొంచెం తక్కువ అమౌంట్, అంటే మరీ హై అమౌంట్ కాకుండా కొంచెం తక్కువ అమౌంట్తో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ అమౌంట్తో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేటట్టు. కొంచెం మీకు మీరే కొత్తగా కనబడతారు. అందుకని కొంచెం నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయి. అది ఎక్కడికైనా కానీ, ఎనీ ప్లేస్ బై ఓన్లీ అని ఇండియానే కాదు, నువ్వు అదర్ కంట్రీ అయినా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాకపోతే బట్ బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఎక్స్పోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వు చేయగలనని. తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్ళు. కొంతమంది భయపడుతూ ఉంటారు, అది మనకు తెలియదు కదా, ఆ ప్లేస్లు మనకు తెలియదు కదా, ఎలాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అక్కడ డబ్బులు మనకు తెలియదు కదా, అక్కడ ఏం డబ్బులు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనేది ఉంటే ఇంక మనం ఏమన్నా చేయగలం. ధైర్యం లేకపోతే మనం ఏమైనా చేయలేము. కానీ నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకా నిన్ను ఎవరు నమ్ముతారు? నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని దూకేయడమే. ఇది న్యూఢిల్లీ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ స్టేషన్ వ్యూ. ఇది ఒకసారి చూడండి. మనమైతే ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం. మీకు చెప్పాను కదా, నేను ఢిల్లీకి ఒకరికి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆ విషెస్ చెప్పాలి, ఇంకెళ్ళి నేను టైం లేదు నాకు ఎక్కువ. ఎలా చెప్పాలి, ఎలా ప్లాన్ చేద్దాం అర్థం కావట్లేదు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంది. కొత్తగా ట్రై చేస్తా, ఏమవుద్దో తెలీదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్.